కానీ ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో ఈ బాధ మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. పెద్ద కుమారుడు పేరు మనిషే. కనుక మనిషి అనగా మరచుట. అయితే ఈ సమయంలో ఏమి మరవలేకుండా ఉందో, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కొంతమంది జీవితాలు అబ్బా మర్చిపోలేకపోతున్నాను ఏంటంట, సిగ్గుమాలిన సిగరెట్టు, బుద్ధిమాలిన మనసు. సిగ్గుమాలిన సిగరెట్టు, బుద్ధిమాలిన మనసు, మరలా శరీరము దాని తత్వం ఏం చేస్తుంది, ఆ కోరికల్ని రేపుతుంది. కానీ శుభకరమైన తొలి ప్రేమననే మరొక జీవింప కృపనీయవా. కోవెలలోనే కానుకునేవై, కోరికలోనే వేడుకునేవై. కనుక నీతి యావత్తు. కనుక ఈ సమయంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనను సఫలపరచు దేవుడు ఉన్నాడు. అయితే దేని మీద వాడు ప్రాణహానికరమైనదని ఎరుగకని వాడు దాని వెంట పోయాను. ఎల్లకేం చేస్తాడు, కుక్క. వాడు కుక్కతో పోక ఏం చేస్తాడు, వాడు హేరోదు. ఆ నక్కతో చెప్పుండి, వాడు నక్కతో పోతాడు. వాడు స్త్రీతో పోతున్నాడంటే కారణం వాడు దాని ప్రాణహానికరమైనదని ఎరుగకనే వాడు దాని వెంట పోతున్నాడంటే కుక్కలకి ఏమీ తారతమ్యత లేదు కదా, వాయవరస ఉండదు కదా. కనుక కుక్కలు ప్రవర్తించినట్లుగా మనుషులు ప్రవర్తిస్తూ మర్చిపోలేనటువంటి ఈ మానవ మృగాలు, నరహంతకులు, ఈ మానవ మృగాలు, వ్యభిచారులు, ఈ మానవ మృగాలు వెళుతున్నారు, చచ్చిపోతున్నారు. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది కదా, వాడు ప్రాణహానికరమైనదని ఎరుగకనే వాడు దాని వెంట పోయెను. జారా స్త్రీ ఏం చేస్తుంది, రా ఉదయం వరకు నా యజమానుడు లేడు, నా పరుపు మీద బోళం అగరపు కారపు చెక్క చల్లి ఉన్నాను, ఉదయం వరకు ఒలపు తీరా తృప్తి పొందుదు రమ్ము, పరస్పర మోహం చేత చాలా సంతృష్టి నొందుదుము రమ్ము. పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిను, పొన్నెమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకు మాటల చేత వాని ఈడ్చుకొని పోయి వెంటనే పశువు వదగుపోవునట్లును, పరులు చిక్కిన వాడును సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి ఎద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి ఎద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండె అంబు చీల్చు వరకు. నాకు తెలిసిన నా స్నేహితుడు మంగం కాలేజీలో చదువుతున్న మరి నా సోదరుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదివాడు. వాడు సిటీ బస్సులో కండక్టరు. వాడు ఎందుకనో వాడు వెళ్తానే ఉన్నాడు. ఎందుకో మరి పరస్పర మోహం చేత వాడు దాని వెంట పోయిను. వాడు అట్లా వెళ్తుంటే బండేసుకొని బస్సు గుద్ది చచ్చిపోయాడు. కారణం ఇంకొకడున్నాడు, ఆడి పేరు ఆంధ్రీ గారి కొడుకు. వాడు ప్రాణహానికరమైనది ఎరుగకనే వాడు దాని వెంట చూస్తానే ఉన్నాడు, వచ్చి బస్సు వచ్చి గుద్ది చచ్చిపోయాడు. కనుక ఆంధ్రీ గారి కొడుకు. అలాగైతే ఈ సమయంలో వాడు దాని వెంట పోయాను. దేని మరవలేకపోతున్నారు, సిగరెట్నా
గంజాయినా, లేక వ్యభిచారన్నా, లేక దొంగతనాన్నా, ఏమేమిటి? వాడు పట్టబడ్డాడు. వాడు హఠాత్తుగా చచ్చిపోయాడు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది వెనక్కి తిరిగి చూచి. ఓర్ప తిరిగి శాంతంగా మోయాబు దేశానికి వెళ్ళిందా? ఏమో, ఏదో ఒక క్రూర మృగం చీల్చేసిందంట. కారణం ఏమిటి? రూతులో నయోమిలో ఉన్న దేవుడు వాక్యం, నయోమిలో ఉన్న దేవుడు దేవుని వాక్యానికి మరువక జ్ఞాపకం చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు తప్ప నాకెవరు లేరు అని ఒక ప్రతిష్ఠ చేసుకుంటే ఆమె బోయోజు రాజు దొరికాడు, ఆమె రాణి అయింది. ఎంత గొప్ప భాగ్యం! ఈ ఉదయకాల సమయంలో మనిషే అంటే మరచిపోవునట్లు చేశాడు దేవుడు. బాధ, సమస్తమైన బాధ లేదా తండ్రి జ్ఞాపకం లేకుండా బిడ్డ పుట్టాడు. అతని పేరు మనిషే, జ్యేష్ఠుడు. ఆ మనిషే పెద్ద కుమారుడు. యోసేపు అసనేతికి ఇచ్చిన కుమారుడు పెద్ద కుమారుడు మనిషే. ఆ మనిషే కనుక ఈ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న యోసేపు మరిచిపోనట్లు చేసిన దేవునికి కృతజ్ఞతలు. బాధలు నిజమే, మన సహోదరుడు తన భార్యను కోల్పోయాడు, ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాడు. తర్వాత ఒక సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మరి శుభకరమైన ఆనవాళ్ళు. కారణం ఏంటి? భార్య చనిపోతే తిరిగి భార్యను మరలా చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా, ఎంతో తృప్తిగా ఉన్నాడు. కారణం మన సహోదరుడు ఇమ్మాన్యుయేల్, సహోదరి రూతు. వారిరువురు పెళ్లి చేసుకున్నారు, హాయిగా కాలం గడుపుతున్నారు. అంటే ఇప్పుడు భార్య చనిపోయింది, జ్ఞాపకం రాదు. కారణం ఏమిటి? మరొక భార్య చేసుకున్నాడు. నేను కూడా ఆ మొదట ఎంతో బాధపడ్డాను, కానీ మరిచిపోయేటట్లుగా